శాంతి 8/7/24 మధురమైన పిల్లలు బాబా సమానంగా అపకారులు కూడా ఉపకారం చేయడం నేర్చుకోండి. నిందకులను కూడా మీ మిత్రులుగా చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అపకారులు కూడా ఉపకారం చేయండి, అలాగే నిందకులను కూడా మీ మిత్రులుగా చేసుకోండి అంటున్నారు బాబా. ప్రశ్న: బాబాకు ఏ దృష్టి పక్కాగా ఉంటుంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి? జవాబు: ఆత్మలందరూ నా పిల్లలే అన్న దృష్టి బాబాకు పక్కాగా ఉంటుంది. కావునే బాబా పిల్లలని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడూ ఎవరిని పిల్లలని అనజాలరు. మీరు ఈ ఆత్మ నా సోదరుడు అన్న దృష్టిని పక్కా చేసుకోవాలి. ఆత్మీక సోదరుడినే చూడండి, సోదరునితోటే మాట్లాడండి. దీని ద్వారా ఆత్మీక ప్రేమ ఉంటుంది. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించేవారు కూడా మిత్రులుగా అయిపోతారు అని చెప్తున్నారు. ఓం శాంతి. బాబా అంటారు, ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మీక తండ్రి పేరేంటి చెప్పండి? ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మరి ఆ తండ్రి పేరేంటి? తప్పకుండా శివానే అంటారు. వారు అందరికీ తండ్రి. వారినే భగవంతుడు అని అంటారు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగానే అర్థం చేసుకుంటారు. ఆకాశవాణి అని అంటారు కదా. ఇప్పుడు ఎవరి ఆకాశవాణి వెలువడుతుంది? శివ్ బాబాది. ఎవరిది? శివ్ బాబాది. ఎలాగా? ఈ నోటిలో ఉండేదాన్ని ఆకాశతత్వం అని అంటారు. మనుషులందరి వాణి ఆ ఆకాశతత్వం నుండే వెలువడుతుంది. ఆత్మలందరూ తమ తండ్రిని మర్చిపోయారు. ఆత్మలందరూ ఈ శరీరంలో ప్రవేశించి మాట్లాడుతున్నారు. మరి శివబాబా కూడా ఈ శరీరంలోకి వచ్చి మనకి చెప్తున్నారు. కానీ ఇప్పుడు పిల్లలందరూ ఎవరిని మర్చిపోయారు? తండ్రిని మర్చిపోయారు. అనేక రకాలుగా గాయనం చేస్తూ ఉంటారు, కానీ ఏమీ తెలియదు. బాబా అంటారు, గాయనం కూడా ఇక్కడే చేస్తారు. సుఖంలోనైతే ఎవరు తండ్రిని స్మృతి చేయరు. మహిమ చేసినా, గాయనం చేసినా, మొక్కుకున్నా, లేకపోతే ఏం చేసినా, తలుచుకున్నా, తోడుగా ఉండమన్నా ఈ ప్రపంచంలోనే. సుఖ ప్రపంచంలో అయితే ఎవరు బాబాని తలుచుకోరు కదా. బాబా చెప్తారు, ఎందుకంటే సుఖంలో నా పిల్లలకి నేను గుర్తురాను. ఎప్పుడు వస్తాను? దుఃఖంలోనే వస్తాను. అన్నీ బాగున్నప్పుడు భగవంతుడు గుర్తుంటాడా? ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, నడిచే దారిలో చూడండి, కబుర్లు చెప్పుకుంటానో ఆలోచించుకుంటానో నడుస్తారు. ఎప్పుడైతే ఏదైనా కాలికి ఏదైనా తగిలితే అప్పుడు అమ్మో లేకపోతే భగవంతుడో ఎవరో ఒకళ్ళు గుర్తొస్తారు. అంటే బాబా ఏం చెప్తున్నారు? సర్వకాల సర్వాస్తులందు నేను తోడుగా ఉంటాను. కానీ ఆ తోడుని మీరు అనుభవం చేసుకోవాలి. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, లేకపోతే సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడు చేతులు జోడించి భగవంతుడా నాకు సాయం చేయి, నన్ను రక్షించు, కాపాడి, ఇలా కాదు. ఎప్పుడు నిరంతరం మనం ఆయన స్మృతిలో ఉంటే మన దగ్గరికి వచ్చిన కష్టాలు మన దగ్గర కూర్చో వచ్చినట్టే మేఘాలాగా ఏం చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే అవి మనకి దుఃఖాన్ని ఇవ్వలేవు. అదే భగవంతుడు ఛత్రఛాయ నుంచి బయటకు వచ్చేస్తే చిన్నది కూడా ఏమైపోతుంది? పెద్దదైపోతుంది. అప్పుడు భగవంతుడిని ఏం చేస్తాం? మళ్ళీ మొక్కడం మొదలు పెడతాం, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని చెయ్యి అని. అందుకని బాబా ఏమంటారు? సుఖంలో అయితే ఎవరో తండ్రిని స్మృతి చేయరు. మనోకామలన్నీ అక్కడ పూర్తయిపోతాయి. ఇక్కడైతే అనేక కామలు ఉంటాయి కదా. ఇక్కడైతే బోల్డన్ని ఉంటాయి, అక్కడైతే ఏమీ ఉండవు. బాబా అంటారు, వర్షం కురవకపోతే యజ్ఞాన్ని రచిస్తారు. అలాగని సదా యజ్ఞాలు రచించడం ద్వారా వర్షాలు కురుస్తాయని కాదు. ఎక్కడైనా కరువు కాటకాలు ఏర్పడితే యజ్ఞాలు రచిస్తారు. కానీ అలా యజ్ఞాలు చేయడం ద్వారా ఏమీ జరగదు. అదంతా డ్రామా. ఆపదలైతే రానున్నాయి, అవైతే వస్తూనే ఉంటాయి. ఎంతోమంది మనుషులు మరణిస్తారు. ఎన్నో జంతువులు మొదలైనవి కూడా మరణిస్తూ ఉంటాయి.
మనుషులు ఎంతో దుఃఖీలుగా అవుతారు కదా. బాబా చూడండి ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కదా, ఇప్పుడు ఉన్న ప్రపంచం తీరు ఎలా ఉంది. ఒక పక్కన వర్షాలు, అటు సైడ్ చూడండి బాగా వర్షాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. మొత్తం అంతా మునిగిపోతుంది. ఓ పక్క నుంచి ఓ పక్కన ఎండలు కాస్తున్నాయి, ఓ పక్కన వర్షాలు వస్తున్నాయి. అంటే ప్రకృతి ఏం చేస్తుంది, విలవితాండవం. ఒక్కొక్క పక్కన ఒక్కొక్క రకంగా విజృంభిస్తుంది. పంచతత్వాలు ఒకేసారి కాకుండా విజృంభిస్తున్నాయి. అవి నిజంగా ఒకేసారి వస్తే ఏమవుతుంది, మొత్తం అంతా సమాప్తం అయిపోతుంది. ఆపదలైతే రానున్నాయి, అవైతే వస్తూనే ఉంటాయంట. ఎంతోమంది మనుషులు కూడా మరణిస్తారు, జంతువులు మొదలైనవి కూడా మరణిస్తూ ఉంటాయి. మనుషులు దుఃఖీలుగా అవుతారు. వర్షాన్ని ఆపు చేసేందుకు కూడా యజ్ఞాలు ఉన్నాయా? పూర్తిగా కుంభవృష్టిగా వర్షం కురిచినప్పుడు యజ్ఞాలు చేస్తారా? ఈ విషయాలన్నిటి గురించి మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులు వీటిని ఏమీ తెలుసుకోగలరు అంటున్నారు బాబా కదా. ప్రతిదీ డ్రామానుసారమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ ఫిక్స్ అయిపోయింది, ఇందులో మార్పు ఏమీ జరగదు. బాబా తాను స్వయమే కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషులు తండ్రి మహిమను చేస్తారు మరియు నిందిస్తారు కూడా. తండ్రి గ్లాని ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఎప్పటి నుండి అయితే రావణరాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి గ్లాని ప్రారంభమైంది. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటూ ముఖ్యమైన గ్లానిని చేశారు. దీని కారణంగానే పడిపోయారు. ఎవరైతే మమ్మల్ని నిందిస్తారో వారు మా మిత్రులన్న గాయనం ఉంది. అందరికన్నా ఎక్కువగా ఎవరు గ్లాని చేశారు చెప్పండి? అందరికన్నా ఎక్కువగా ఎవరు గ్లాని చేశారు? పిల్లలేని మీరే చేశారు. నన్ను నిందించేది ఎక్కువ మీరే అంటున్నారు బాబా. ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కూడా పిల్లలేని మీరే అవుతారు. డ్రామా ఎలా తయారయ్యిందన్నది విసార సాగర మదనం చేయాల్సిన విషయం. విసార సాగర మదనానికి ఎంతటి అర్థం ఉంది, దీన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు చదువుకుని ఉపకారం చేస్తారు. యదా యదా హి ధర్మశాన్న గాయనం కూడా ఉంది. బాబా అంటారు, ఇది భారతదేశపు విషయమే. ఈ ఆట ఎలా ఉందో చూడండి. శివ జయంతి లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు. నిజానికి అవతారం ఒక్కటే కదా. బాబా అంటున్నారు, అవతారం అయితే ఒకటే. అవతారమును కూడా రాయి రప్పల్లో ఉన్నారని అనేసారని బాబా ఫిర్యాదు చేస్తున్నారు కదా. బాబా ఫిర్యాదు చేస్తున్నారు, నన్ను రాయి రప్ప, కొట్ట, కొన, చెట్టు, పుట్ట అన్నిట్లోనూ ఉన్నాడని చెప్పి అనేసారని బాబా ఫిర్యాదు చేస్తున్నారు. గీతా పాఠకులు శ్లోకాలను చదువుతారు. గీతను పఠనం చేసేవాళ్ళు శ్లోకాలను చదువుతారు. కానీ మాకు తెలియదు అని అనేస్తారు. మీరే ప్రియాతి ప్రియమైన పిల్లలు. మనం ఎవరం బాబాకి? ప్రియాతి ప్రియమైన పిల్లలు. బాబా ఎవరితో మాట్లాడుతున్నా పిల్లలని అంటూ ఉంటారు కదా. బాబాకు ఆ దృష్టి పక్కా అయిపోయింది. ఆత్మలందరూ నా పిల్లలు. బాబా ఏమంటున్నారు? ఆత్మలందరూ నా పిల్లలు. మరి మనం ఏమన్నారు? బాబా నా వారు అని. ఆత్మలందరూ నా పిల్లలు అన్న పదమును వాడగలవారు మీలో ఎవరు ఉండరు. ఎవరు ఏ పదవి వారో ఏమిటో తెలుస్తుంది. అందరూ ఆత్మలే. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. కావున ఏ విధమైన దుఃఖము లేక సంతోషం కలగదు. అందరూ నా పిల్లలే. ఒకరు పాకి పనివాడి శరీర ధారణ చేస్తే మరొకరు ఫలానా వారి శరీరాన్ని ధారణ చేశారు. పిల్లలని అలవాటు ఏర్పడింది కదా. బాబా దృష్టిలో అందరూ ఆత్మలే. అందుకని బాబాకు ఎటువంటి లోపాలు ఎవరిలోనూ కూడా కనిపించవు. అందరూ ఆత్మలే. ఆత్మ బిందు కదా, పరమాత్మ బిందు. ఇంకా లోపాలు ఎలా కనిపిస్తే? ఎప్పుడూ తండ్రి నా పిల్లలు గొప్పవాళ్ళని అనుకుంటాడు కదా. ఏ తండ్రి అయినా నా పిల్లలు ఎలా ఉన్నారని ఎవరితో అయినా చెప్తారా? వారిలో కూడా పేదవారు చాలా ప్రియమనిపిస్తారట. ఎందుకంటే డ్రామా అనుసారంగా వారు ఎంతో గ్లాని చేశారు. మళ్ళీ ఇప్పుడు నా వద్దకు వచ్చేశారు. కేవలం లక్ష్మీనారాయణలే ఎప్పుడూ గ్లాని చేయరు. కృష్ణుడిని కూడా ఎంతగానో గ్లాని చేశారు. లక్ష్మీనారాయణలు ఎవరు నిందించలేరు, ఎప్పుడూ నిందించలేదు. కృష్ణుడు కూడా ఎన్నో నిందలు కదా. వెన్న దొంగ, కన్ను దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అంటూ.
ఇది అద్భుతం కదా. అదే కృష్ణుడు పెద్దవాడయ్యాక అతన్ని గ్లాని చేయలేదు. చిన్నప్పుడు రాధాకృష్ణులే, పెద్ద అయ్యాక ఎవరు? లక్ష్మీనారాయణులు. ఈ జ్ఞానం చాలా విచిత్రమైంది. ఇటువంటి గుహ్యమైన విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా అంటారు, ఇందులో స్వర్ణిమ పాత్ర కావాలి. ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలి అంటే బుద్ధి ఎలా ఉండాలి? స్వర్ణిమ పాత్రలా ఉండాలి. అప్పుడే బుద్ధి రూపీ పాత్రలో కూర్చుంటాయి. పులుపాలు నిలవాలి అంటే బంగారు పాత్ర కావాలి అంటారట. అంటే బంగారు పాత్రలో అయితేనే పాలు నిలుస్తాయి. మరి ఒక జంతువు పాలకి అదన్నప్పుడు మరి భగవంతుడి యొక్క మహావాక్యాలు మన బుద్ధి రూపీ టేప్ రికార్డులో రికార్డ్ అవ్వాలి. మన బుద్ధి రూపీ పాత్రలో ఉండాలి అంటే పాత్ర ఎలా ఉండాలి? బంగారు అంటే శుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి. అది స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వగలదు. అంత స్వచ్ఛంగా ఎలా అవుతుంది? బాబాని స్మృతి చేయడం ద్వారా కదా. మరి రోజు మొత్తంలో బాబాని నేను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను? నడుస్తున్నా, తిరుగుతున్నా బాబా మనకు ఏం చెప్పారు? పిల్లలు వేసే ప్రతి అడుగులో నా స్మృతిలో వేస్తే పదమాల సంపాదన జమ అవుతుంది అని, కోట్లాను రెట్ల ప్రాప్తికి మీరు అధికారులు అవుతారు అని. కాబట్టి నడుస్తున్నా స్మృతి చేయాలి, తిరుగుతున్నా స్మృతి చేయాలి. ఏం చేస్తున్నా సరే బుద్ధిలో ఎవరుండాలి? బాబా స్మృతి ఉండాలి. ఇక్కడ కూర్చుని కూడా యథార్థంగా స్మృతి చేయరు. తాము చిన్న ఆత్మని కూడా భావించరు. స్మృతిని కూడా బుద్ధి ద్వారానే చేయాలి. అది బుద్ధిలోకి రాదు. అంత చిన్నగా ఉండే ఆత్మ మన తండ్రి శిక్షకుడు కూడా అన్నది బుద్ధిలోకి రావడం కూడా సంభవం అయిపోతుంది. బాబా 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 అని అయితే అంటారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. భగవాన్ వాచ అని ఉంది కదా. స్వర్గంలోకి వెళ్ళాక బాబా గుర్తొస్తారా? ఒక అక్కే చెప్పారట బాబాకి, బాబా నేను స్వర్గంలో సింహాసనంలో కూర్చున్నప్పుడు మీరు చూడాలి కదా, మీకు నేను కనిపించాలి అని. అప్పుడు బాబా అన్నారట, సరే వచ్చే తప్పకుండా. నువ్వు సింహాసనంలో కూర్చున్నాక నన్ను పిలువు. బాబా రండి, నేను సింహాసనం పైన కూర్చున్నాను, మీరు చూద్దురు కానీ అని. నువ్వు పిలిస్తే నేను తప్పకుండా వస్తానని. మరి పిల్లలే ఇంత తెలివిగా ఉంటే ఇంతమంది పిల్లలతో పడే తండ్రి ఇంకెంత తెలివిగా ఉంటాడు. అందుకని ఎందుకంటే స్వర్గంలోకి వెళ్ళాక మనకి ఈ విషయాలేమీ ఎలాగో గుర్తుండవు. అప్పుడు మరి బాబాని ఎలా పిలుస్తాం? మనం పిలవం కదా. మళ్ళీ పిలిచేది ఎప్పుడు? ద్వాపరయుగం నుండి. అసలు అప్పుడు స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు కదా. ఇక్కడైతే ఎన్నో దుఃఖాలు, ఆపదలు మొదలైనవి కలుగుతాయి. హే భగవంతుడా, దయ చూపించు, కృప చూపించు అని తలుచుకుంటారు. ఇప్పుడు పిల్లలుగా అయ్యాక కూడా కృప చూపించండి, శక్తినివ్వండి, దయ చూపించండి అని వ్రాస్తూ ఉంటారు. మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోండి. అది ఏ విధంగా దిద్దుకోగలరో యుక్తిని తెలియచేస్తారు. టీచర్ చదివించే యుక్తిని తెలియచేస్తారు. కానీ చదవడం విద్యార్థుల పని కదా. ఇలా చదవండి అని చెప్తాడు, కానీ చదవడం ఎవరి పని? విద్యార్థుల పని. వారి డైరెక్షన్పై నడవాలి. కృప చూపించేందుకు లేక ఆశీర్వదించేందుకు టీచర్ గురువేమీ కాదు. మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పరుగులు తీస్తారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులే. ఎంతగా పరుగులు తీయాలనుకుంటే అంతగా పరుగులు తీయచ్చు. ఈ స్మృతి యాత్రయే పరుగులు తీయడము అని చెప్తున్నారు. పరుగులు తీయడం అంటే ఏంటి? బాబాని స్మృతి చేయడమే. స్మృతి యాత్రలోనే పరుగులు తీయాలి. ఒక్కొక్క ఆత్మ స్వతంత్రమైంది. సోదరుల సంబంధం నుండి కూడా విడిపించేశారు. సోదరులుగా భావించిన అశుద్ధ దృష్టి వదలదు. అది తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో మనుషుల అంగాలన్నీ అసురీగా ఉన్నాయి. ఎవరినైనా తంతే లేక గుద్దితే మరి ఆ అంగాలు అసురీ అంగాలు కదా. బాబా అంటున్నారు, ఎవరినైనా తంతే లేక గుద్దితే మరి ఆ అంగాలేంటి? అసురీ అంగాలు కదా. అంగములు అసురీగా ఉన్నాయి. అక్కడ ఏ అంగము అసురత్వంతో ఉండదు. ఇక్కడ అంగంలోనే ఉంది అసురి. పనులు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా అశుద్ధమైన అంగాలేవి? కన్నులు. వికారపు ఆశ పూర్తవ్వకపోతే ఇక చేతులు పనిచేయడం మొదలు పెడతాయి. మొదట కళ్ళు చూస్తాయి. కావున్నే సుధాముని
కథ కూడా ఉంది కదా. శివబాబా ఏ శాస్త్రాలు చదవలేదు, ఈ రథం చదివాడు. ఎవరు? బ్రహ్మబాబా అయితే చదివారు, శివబాబాకి అయితే ఏవి చదవాల్సిన అవసరం లేదు కదా. బాబా చెప్తున్నారు. కావన్నే సూరదాసుని కథ కూడా ఉంది కదా అన్నారు. సుధాముడు కాదు, ఇక్కడ తప్పుగా ఉంది. సూరదాసుని కథ కూడా ఉంది కదా. శివబాబా ఏ శాస్త్రాలు చదవలేదు, బాబా అయితే ఏ శాస్త్రాలు చదవలేదు. ఎందులో ఏముందో ఈ రథం చదివాడు. ఎవరు? బ్రహ్మబాబా చదివారు. శివబాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. అంటే ఇప్పుడు శరీర భాగాలన్నీ కూడా ఎలా అయిపోయాయి? పూర్తి వికారీగా అయిపోయాయి, మాయకి వశమైపోయి ఉన్నాయి అంటున్నారు బాబా. అందుకనే బాబా చెప్పేది ఏంటి పిల్లలకి? ఆత్మీక భావన, ఆత్మీక స్థితిలోకి వచ్చేయండి అంటున్నారు బాబా. అంటే నేను బిందు, బాబా బిందు, డ్రామా బిందు, బస్. ఇంకేం గుర్తుకు రాకూడదు, ఇంకేం కనిపించకూడదు. శివ్ బాబా ఏ పుస్తకాన్ని చేయబట్టరని మీరు అర్థం చేసుకున్నారు కదా. బాబా అంటున్నారు శివబాబా అయితే ఏ పుస్తకాన్ని చదవలేదు, వీటిని తిరగేయాల్సిన అవసరం బాబాకు లేదు. ఎందుకంటే సర్వశాస్త్రాల సారం బాబా మనకి తెలియచేస్తున్నారు. ఇంకా బాబా చదవాల్సిన అవసరం ఏముంది? నేను జ్ఞాన సాగరుణ్ణి, బీజరూపుణ్ణి. బాబా ఎవరి? జ్ఞానానికి సాగరుడు, బీజానికి బీజరూపుడు. ఇది సృష్టి రూపీ వృక్షం, దాన్ని రచయిత ఎవరు? తండ్రి. తాను బీజం. బాబా నా నివాస స్థానం ఏంటి? మూలవతనంలో ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నానని బాబా అర్థం చేయిస్తున్నారు. నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపమును, పరమపిత పరమాత్మను అని ఇంకెవరి విధంగా అనచాలరు. వివేకవంతులైన పిల్లలతో ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే మరి నీవు కూడా ఈశ్వరునివేనా? నీవు అల్లావా, సాయివా? అది జరగజాలదు అని అనేస్తారు. కానీ ఈ సమయంలో ఎవరూ వివేకవంతులుగా లేరు. అల్లాను గురించి కూడా ఎవరికీ తెలియదు. నేను అల్లానని వారు స్వయం అంటారు. వారు కూడా ఇంగ్లీష్లో సర్వవ్యాపి అని అంటారు. కానీ దాని అర్థాన్ని అయితే ఏమీ తెలుసుకోరు కదా. భగవంతుడు సర్వవ్యాపి కాదు, ఎవరు? సర్వజ్ఞుడు అని చెప్తున్నారు బాబా. శివ్ బాబా జయంతి నవ విశ్వ జయంతి అని పిల్లలకు తెలుసు. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. శివ జయంతియే కృష్ణ జయంతి, అదే దసరా జయంతి. శివ జయంతియే దీపావళి జయంతి, శివ జయంతియే స్వర్గ జయంతి. అందులో అన్ని జయంతులు వచ్చేస్తాయి కదా శివ జయంతితోటే. ఈ కొత్త విషయాలన్నిటినీ బాబాయ్య కూర్చుని అర్థం చేయిస్తారు కదా. శివ జయంతి శివాలయ జయంతి, వేషాలయ వర్ధంతి కదా. శివ జయంతి ఏంటి? శివాలయానికి జయంతి, వేషాలయానికి వర్ధంతి. అంటే పాత ప్రపంచం పోయి కొత్త ప్రపంచం వస్తుంది. బాబా కూర్చుని అన్ని కొత్త విషయాలు అర్థం చేయిస్తారు. శివ జయంతియే కొత్త విశ్వానికి జయంతి. శివ జయంతి ఏంటి? కొత్త విశ్వానికి జయంతి, కొత్త ప్రపంచ స్థాపనకి. విశ్వంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు కదా. మీరు ఎంతగా బాగా అర్థం చేయించినా వారు తెలుసుకోరు. అజ్ఞాన అంధకారంలో పడి ఉన్నారు కదా. అందరూ ఎక్కడున్నారు? అజ్ఞానం అనే అంధకారంలో పడి ఉన్నారు. భక్తి చేస్తూ మెట్లు దిగుతూనే ఉంటారు. భక్తి చేస్తూ ఏం చేశారు? మెట్లు కిందకు వచ్చేసారు. నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను అని బాబా అంటారు. స్వర్గ నరకాల రహస్యాన్ని పిల్లలేని మీకు బాబా అర్థం చేయిస్తారు. వార్తాపత్రికలు ఏవైతే మిమ్మల్ని గ్లాని చేస్తాయో వారికి మమ్మల్ని నిందించేవారు కూడా మా మిత్రులే. మేము మీకు కూడా సద్గతిని ప్రాప్తింపచేస్తాము. మీకు ఎంత కావాలనుకుంటే అంతా నిందించండి. ఈశ్వరుడినే గ్లాని చేస్తూ ఉంటారు, మమ్మల్ని నిందిస్తే ఏముంది కదా. నిందించేవారందరూ మా నిజమైన స్నేహితులు అనుకోండి కదా. మీ ఇష్టం, ఎంతైనా నిందించుకోండి, ఏం పర్వాలేదని చెప్పండి. ఈశ్వరుడు స్వయంగా విశ్వనాథుడు ఈశ్వరుడినే గ్లాని చేస్తే ఇంక మేమెంత? మమ్మల్ని నిందిస్తే ఏముంది?
మీ సద్గతిని కూడా మేము తప్పకుండా చేస్తాం. మీకు ఇష్టం లేకపోయినా ముక్కు పట్టుకుని కూడా తీసుకువెళ్తామని వ్రాయండి. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ఏదైతే చేస్తారో దాన్ని కల్పపూర్వం కూడా చేశారు. బీకేలమైన మేమైతే అందరి సద్గతిని చేస్తామని అంటారు. బాగా అర్థం చేయించాలి. అబలలపై కల్పపూర్వం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇది పిల్లలు మర్చిపోతారు. బేహద్దు పిల్లలందరూ నన్ను గ్లాని చేస్తున్నారని బాబా అంటారు. అందరికన్నా ప్రియమైన మిత్రులు ఎవరు? పిల్లలే. అందరికన్నా ప్రియమైన మిత్రులు ఎవరు? పిల్లలే. పిల్లలు పుష్పాలు వంటి వారు. తల్లిదండ్రులు పిల్లలను ముద్దు పెట్టుకుంటారు, తలపైకి ఎక్కించుకుంటారు, వారికి సేవలు చేస్తారు. బాబా కూడా పిల్లలైనా మీకు సేవ చేస్తారు కదా. మరి బాబా మనకి సేవ చేయట్లేదు? ఎంత సేవ చేస్తున్నారు? నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా తయారు చేయడానికి. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. దానిని మీరు మీ తోడుగా తీసుకువెళ్తారు. ఎవరైతే తీసుకువెళ్ళరో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. వారు అదే పాత్రను అభినయిస్తారు. లెక్కాచారాలు తీర్చుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వారు స్వర్గాన్ని చూడలేరు. కొంచెం మంది ఆత్మలు స్వర్గంలోకి వెళ్ళరట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? లెక్కాచారాలు తీర్చుకుని ఇంటికి వెళ్ళిపోతారట. అందరూ స్వర్గాన్ని చూడరు కదా. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ద్వాపర యుగంలో. సత్యాత్రేత అయిపోయాక ద్వాపర యుగంలో. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఎన్నో పాపాలు చేస్తారు, ఆలస్యంగా వస్తారు. తమో ప్రధానులుగా చాలా ఆలస్యంగా వస్తారు. ఈ రహస్యం కూడా బాగా అర్థం చేసుకోవలసిన రహస్యం. మంచి మంచి మహారథులైన పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. తర్వాత ఉత్తరం కూడా రాయరు. వారికి మురళిని వినిపించడం ఆపమని బాబా కూడా అంటారు. ఈ రహస్యం కూడా బాగా అర్థం చేసుకోవాలి కదా. మంచి మంచి మహారథులైన పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది కదా. మరి తర్వాత ఉత్తరం కూడా వ్రాయరు. వారికి మురళిని పంపించడం ఆపమని బాబా కూడా అంటారు. అలాంటి వారికి బాబా ఖజానాను పంచడంలో లాభమేముంది? మళ్ళీ వారు కళ్ళు తెరుచుకుంటే పొరపాటు అయ్యింది అని అంటారట. కొందరైతే లెక్క చేయరు. బాబా అంటారు అంతటి పొరపాటు చెయ్యకూడదు. ఇలా ఎంతోమంది ఉన్నారు. బాబాను స్మృతి కూడా చెయ్యరు కదా. బాబాని ఏం చేయట్లేదు? స్మృతి కూడా చెయ్యట్లేదట. ఎవరిని తమ సమానంగా కూడా తయారు చేయరు. బాబా మేము మిమ్మల్ని ప్రతి క్షణం తలుచుకుంటున్నాము అని బాబాకు వ్రాయాలి. కొందరైతే ఫలానా వారికి ప్రియ స్మృతులు చెప్పండి కదా. కొందరైతే ఏమంటారట? ఫలానా వారికి ప్రియ స్మృతులు చెప్పండి అని అందరి పేర్లు వ్రాస్తారట. ఆ స్మృతులు ఏమైనా సత్యమైనవా? ఇక్కడ అసత్యత కొనసాగజాలదు. లోపల మనసు తింటూ ఉంటుంది. పిల్లలకైతే చాలా మంచి మంచి పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతిదినము బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. దుఃఖ పర్వతాలు పడనున్నాయి. సత్యయుగంలో దుఃఖమన్న మాటే ఉండదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. బాబా అంటారు ఇదే రాజ్యం రావణ రాజ్యం. మైసూరు మహారాజు కూడా రావణుడు మొదలైన వారి బొమ్మలను తయారు చేయించి దసరాను బాగా జరుపుతాడంట. రాముణ్ణి భగవంతుడు అని అంటారు కదా. రాముని సీత దొంగిలింపబడింది. మరి అతడు సర్వశక్తివంతుడైతే అతడి సీత ఎలా దొంగిలింపబడగలదు కదా. నేను వచ్చి సత్యఖండమును సత్యధర్మమును స్థాపన చేస్తాను. బాబా అంటారు సత్యఖండమని సత్యయుగాన్ని, అసత్యఖండమని కలియుగాన్ని అంటారు. ఇప్పుడు బాబా అసత్యఖండమును సత్యఖండంగా తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు? అసత్యాన్ని సత్యంగా చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు
ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, ఈ గుహ్యమైన లేక ఆసక్తికరమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతి యాత్ర ద్వారా బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. స్మృతి రేషన్ చేయాలి. బాబా డైరెక్షన్లో నడుస్తూ చదువును జ్ఞానంతో చదువుకుని పైకి మీరే కదా జ్ఞానంతో చదువుకుని మీపై మీరే కృపను లేక ఆశీర్వాదాలు చూసుకోవాలి. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. నిందించేవారిని మీ మిత్రులుగా భావిస్తూ వారికి కూడా సద్గతిని ప్రాప్తింపచేయాలి అంటున్నారు బాబా. వరదానము, పైనుండి అవతరించిన అవతారమూర్తులుగా అయ్యి సేవ చేసే సాక్షాత్కార మూర్తి భవ. బాబా అంటారు, బాబా సేవ కొరకు వతనం నుండి కిందకు వచ్చినట్లుగా మనం కూడా సేవ కొరకు వతనం నుండి వచ్చామని అనుభవం చేసుకుంటారు. సేవ చేసినట్లయితే సదా అతీతంగా మరియు బాబా సమానంగా విశ్వానికి ప్రియమైన వారిగా అయిపోతారు. పైనుండి కిందకు రావడం అనగా అవతారమూర్తులుగా అయ్యి అవతరించి సేవ చెయ్యటము. అవతారమూర్తులు వచ్చి మనల్ని తోడుగా తీసుకుని పోవాలి అని అందరూ కోరుకుంటారు. అందరినీ ముక్తిధామంలోకి తోడుగా వారైన మీరే సత్యమైన అవతారమూర్తులుగా భావించుకుని సేవ చేస్తారు. అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేకల కోరికలను పూర్తి చేస్తారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను బాబా అంటారు, మీకు ఎవరైనా మంచిని ఇచ్చినా లేక చెడును ఇచ్చినా కానీ మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు సుమాను, నేను సాక్షాత్కార మూర్తి ఆత్మను. నేను సాక్షాత్కార మూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.